అమెరికా రాజకీయాల్లో ఇప్పుడు పెను ప్రకంపనలు రేగుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో ఒకవైపు ఇరాన్తో యుద్ధం జరుగుతుంటే మరోవైపు వైట్ హౌస్ లోపల అంతకంటే భయంకరమైన యుద్ధం మొదలైంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మధ్య గొడవలు పీక్స్కి చేరాయా? పెంటగాన్ అధికారులు ట్రంప్ను తప్పుదోవ పట్టిస్తున్నారా? ఈ యుద్ధం వల్ల అమెరికా ఆర్థికంగా కుప్పకూలిపోనుందా? అసలేం జరుగుతోంది? ఈ వీడియోలో చూద్దాం. అమెరికా రక్షణ శాఖ అయిన పెంటగాన్ యుద్ధం గురించి ట్రంప్కు అందిస్తున్న సమాచారంపై జేడీ వాన్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. యుద్ధ రంగంలో అమెరికాకు ఎదురవుతున్న సవాళ్లను, సైనికుల ప్రాణ నష్టాన్ని పెంటగాన్ అధికారులు తక్కువ చేసి చూపిస్తున్నారని వాన్స్ ఆరోపిస్తున్నారు. ట్రంప్ను ఒక భ్రమలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని, క్షేత్రస్థాయిలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ఆయన అంతర్గత సమావేశాల్లో మండిపడుతున్నారు. ముఖ్యంగా ఇరాన్ నుంచి ఎదురవుతున్న ప్రతి ఘటనను పెంటగాన్ తక్కువ అంచనా వేస్తోందని వాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాన్స్ ప్రధానంగా లేవనెత్తుతున్న మరో అంశం మిస్సైల్ స్టాక్ పైల్స్. అమెరికా వద్ద ఉన్న కీలకమైన క్షిపణి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇరాన్తో సుదీర్ఘకాలం యుద్ధం చేస్తే దేశ రక్షణకు అవసరమైన ఆయుధాలు కూడా లేకుండా పోతాయని ఆయన భయపడుతున్నారు. ఒకవైపు చైనా, రష్యా వంటి దేశాల నుంచి ముప్పు పొంచి ఉందన్న సమయంలో ఇరాన్ పైనే మొత్తం వనరులను ఖర్చు చేయడం దేశ భద్రతకే ముప్పు అని వాన్స్ వాదిస్తున్నారు. ఈ విషయంలో ట్రంప్ వైఖరిని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ యుద్ధం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని దెబ్బతింటోంది. ప్రతిరోజు యుద్ధం కోసం బిలియన్ల కొద్దీ డాలర్లను ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వస్తోంది. ఫలితంగా అమెరికాలో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు, చమురు ధరలు పెరిగి సామాన్య అమెరికన్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే అమెరికా ఆర్థిక మాంద్యంలోకి వెళ్లిపోతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా ఫస్ట్ అని చెప్పే ట్రంప్ యుద్ధం పేరుతో దేశ ఆర్థిక వ్యవస్థను ఎందుకు పణంగా పెడుతున్నారని వాన్స్ వర్గం ప్రశ్నిస్తోంది. యుద్ధం కేవలం అమెరికా, ఇరాన్ మధ్యే కాదు. ఇందులో ఇజ్రాయెల్ పాత్ర కూడా కీలకం. ఇరాన్ను దెబ్బతీయడం ద్వారా ఇజ్రాయెల్కు అండగా నిలవాలని ట్రంప్ భావిస్తున్నారు. అయితే జేడీ వాన్స్ మాత్రం మనం ఇజ్రాయెల్కు సహాయం చేయాలి, కానీ వారి కోసం మన దేశాన్ని ఆర్థికంగా నాశనం చేసుకోకూడదు అనే వాదనను బలంగా వినిపిస్తున్నారు. ఈ పాయింట్ మీద వీడియోలో 1 నుంచి 2 నిమిషాలు చర్చించవచ్చు. వైట్ హౌస్ లో జరుగుతున్న ఈ గొడవల్లో అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ పాత్ర కూడా చర్చనీయాంశమైంది. జేడీ వాన్స్ నేరుగా హెగ్సెత్ ను నిలదీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మీరు చెప్తున్న లెక్కలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి పొంతన లేదు అని వాన్స్ ఆయనను ప్రశ్నిస్తున్నారు. అధికారుల మధ్య ఉన్న ఈ అంతర్గత విభేదాలు అమెరికా రక్షణ వ్యవస్థలో ఉన్న లొసుగులను బయటపెడుతున్నాయి. అమెరికా ఇరాన్ యుద్ధంలో బిజీగా ఉంటే అటు చైనా, తైవాన్ విషయంలోనూ, రష్యా, యుక్రెయిన్ విషయంలోనూ మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది. జేడీ వాన్స్ భయం కూడా ఇదే. మనం ఒక చిన్న యుద్ధంలో మన శక్తిని మొత్తం కోల్పోతే రేపు చైనా వంటి పెద్ద శక్తులను ఎలా ఎదిరిస్తాం అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ట్రంప్ ఎప్పుడూ ఒక స్ట్రాంగ్ లీడర్ గా కనిపించాలని కోరుకుంటారు. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరితే అది తన విజయమని ఆయన చెప్పుకోవాలని చూస్తున్నారు. ఒకవేళ ఇరాన్ తగ్గకపోతే తన ఇమేజ్ ను దెబ్బతినకుండా ఉండడానికి భారీ దాడులకు వెనకాడరు. ఈ క్రమంలో తన సొంత టీం నుంచి వ్యతిరేకత రావడం ఆయనకు నచ్చడం లేదు. ఇది వారిద్దరి మధ్య వ్యక్తిగత గొడవలకు దారితీస్తోంది. ట్రంప్ తో విభేదించడం వల్ల జేడీ వాన్స్ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. ట్రంప్ తనను వ్యతిరేకించే వారిని అస్సలు సహించరు అనే పేరుంది. ఇప్పటి వరకు ట్రంప్ వారసుడిగా ప్రచారం పొందిన వాన్స్ ఇప్పుడు ట్రంప్ మద్దతుదారుల ఆగ్రహానికి గురవుతున్నారు. ఒకవేళ యుద్ధం విషయంలో వాన్స్ తన మొండి వైఖరి వీడకపోతే ఆయనను పరిపాలనలో డమ్మీ చేసే అవకాశం ఉంది. లేదా వచ్చే ఎన్నికల నాటికి వాన్స్ ను పక్కన పెట్టి మరొకరిని ట్రంప్ తెరపైకి తెచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇరాన్ నుంచి శాంతి ప్రతిపాదన కోసం ట్రంప్ ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఇరాన్ మెడలు వంచకపోతే మరిన్ని భీకర దాడులు ఉంటాయని ఆయన హెచ్చరిస్తున్నారు. అటు సరిహద్దుల్లో బాంబుల మోత, ఇటు వైట్ హౌస్ లో రాజకీయ యుద్ధం అమెరికాను ఎటు తీసుకెళ్తాయో చూడాలి.